నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నయా లిక్కర్ డాన్ ఎవరంటే మిథున్ రెడ్డి అంటున్నారు. మరి చూద్దాం రండి. మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర. ఈ మిథున్ రెడ్డి అనే అతను ఆ మొత్తం వ్యవహారాన్ని రచించి ఇంప్లిమెంట్ చేయడంలో కర్త కర్మ క్రియ ఈయన అనేసి కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మిథున్ రెడ్డికి ఏం సంబంధం అప్ప? ఆయన రాజంపేట ఎంపీ, వాళ్ళ నాన్న వేరే శాఖకు మంత్రి, కానీ లిక్కర్కి మిథున్ రెడ్డికి ఏమి సంబంధం అంటాడు. మీరు మీ కబుర్లు మీ పార్టీ క్యాడర్కు చెప్పుకుంటే నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో ఎక్సైజ్ మినిస్టర్గా చేసినటువంటి నారాయణ స్వామి ఎవరు? నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీ కాదా? సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, లిక్కర్కు ఈయనకు సంబంధం లేనప్పుడు ఈయన పేరు ఎలా ఇరికిస్తారని. ఈయన పేరు ఎందుకు ఇరికిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొత్తం ప్రణాళికను రచించింది మిథున్ రెడ్డి. ఆ 3600 కోట్ల రూపాయలు వసూలు చేసింది కూడా మిథున్ రెడ్డి. మీరు మిథున్ రెడ్డితో స్నేహంగా ఉండండి. ఇప్పుడు ఆ 3600 కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఎవరికి ఇచ్చారనే దాని మీద విచారణ జరగబోతుంది. ఆ విచారణలో గనక మిథున్ రెడ్డి మీ పేరు చెబితే మీరు బొక్కలోకి పోవడం గ్యారంటీ. చూడండి, మద్యం కుంభకోణం ప్రణాళికను రచించి అమలు చేయడంలో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పేర్కొంది. ప్రధాన వ్యూహకర్త ఆయనేనని తెలిపింది. మిథున్ రెడ్డితో పాటు ఈ కేసులోని ఇతర నిందితుల ముడుపుల రూపంలో 3600 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందారని తెలిసింది. అనుచిత లబ్ధి పొందారని తెలిసిందే కానీ అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఇంతవరకు తెలియలేదు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి మిథున్ రెడ్డి. ఇంకా అంతిమ లబ్ధిదారుడు ఎవరై ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 3600 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేయగలుగుతాడు అంటే చిన్న పిల్లలు కూడా నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఈ 3600 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఎవరికి చేరిందనే దాని మీద విచారణ చేపట్టడం జరిగింది. ముడుపులు తనతో పాటు కుటుంబ సభ్యులు సహచరులకు వచ్చేలాగా ప్రణాళికలు రచించారు. ఆయనకు సంబంధం ఉన్న కంపెనీకి వివిధ మార్గాల ద్వారా అంటే సూట్ కేసు కంపెనీలు పెట్టి వివిధ మార్గాల ద్వారా 5 కోట్లు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఆర్థిక లావాదేవీలను వెలికి తీసేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలని, మద్యం అమ్మకాల విషయంలో తమతో కలిసి పనిచేస్తే ఐఏఎస్ అధికారిగా పదోన్నతి కల్పిస్తామని అప్పటి ఏపీసీఎస్బీసీఎల్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యప్రసాద్ కు మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. సో మొత్తం వ్యవహారాన్ని గుట్టు చప్పుడు లేకుండా నడిపిస్తే నిన్ని ఐఏఎస్ ఐపీఎస్ చేస్తానని కూడా చెప్పినాడంట. చేస్తా, నీదేం పోయింది? లిక్కర్ స్కామ్ లో మాకు సహకరిస్తే నీకు పదోన్నతి కల్పిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ డాన్ ఎవరంటే మిథున్ రెడ్డి అని చెప్పి హైకోర్టులో సిట్ కౌంటర్ కూడా వేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని అభ్యర్థించారు. ఆయనకు ముందస్తు బెయిల్ కనుక ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేయడం, సాక్షులను కిడ్నాప్ చేయడం, సాక్షులను చంపేయడంలో సిద్ధహస్తులైనటువంటి ఈ బ్యాచ్ వీళ్ళని జైల్లోనే పెట్టాలి. బెయిల్ గనుక ఇస్తే వాళ్లకు ప్రాణహాని ఉందని కూడా తెలియజేయడం జరిగింది. సో ఫైనల్ గా 3600 కోట్ల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవమే. అది కలెక్ట్ చేసింది మిథున్ రెడ్డి అని తెలిసిపోయింది. కానీ ఆ 3600 కోట్ల రూపాయలకు అంతిమ లబ్ధిదారుడు ఎవరు? మిథున్ రెడ్డి కలెక్ట్ చేసి ఎవరికి ఇచ్చారనేటువంటి విషయము మీద విచారణ జరుగుతుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో ఈ విషయంలో. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.